నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. పంటలను దెబ్బతీసిన వాతావరణం, తెగుళ్ల బారిన మిరప, మొక్కజొన్న, శనగ, మిరపలో తగ్గిన దిగుబడి, మొక్కజొన్నపై కత్తెర పురుగు దాడి. దేవనకొండ మండలంలో దాదాపు 2000 ఎకరాల్లో మిరప, 1000 ఎకరాల్లో మొక్కజొన్న, 3000 ఎకరాల్లో వేరుశెనగ, 1000 ఎకరాలు జొన్న, 1000 ఎకరాలకు పైగా శనగ సాగు చేశారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో పంటలు దెబ్బతింటున్నాయి. మిరప దిగుబడిపై ప్రభావం. వాతావరణ ప్రభావం మిరప దిగుబడిపై పడింది. తాలుకాయ, నల్లమచ్చ రావడంతో ధర రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటపై ఎర్ర, తెల్లనల్లి, ఆకు ముడత వైరస్ దాడి చేశాయి. అలాగే మొక్కజొన్న, వేరుశనగ పంటలపై లద్దె పురుగు, కత్తెర పురుగు తాకిడి ఉంది. ఈ పురుగు ఆకులు, సుడిని కోరికేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మందులు పిచికారీ చేసినా వైరస్, ఆకుముడత, తెల్ల, ఎర్ర నల్లి, బుడిద తెగుళ్లు, వేరుకుళ్ళు, శిలీంధ్ర నాశని తదితర తెగుళ్లు పంటను ఆశించాయి. వీటి నివారణకు వారంలో 2 సార్లు మందులు పిచికారీ చేసిన ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు. రైతుల కష్టాలను ఆసరాగా చేసుకున్న దుకాణదారులు బయో మందులు అంటకడుతున్నారని ఆరోపణలున్నాయి. అధిక తేమ లేకుండా చూసుకోవాలి. మిరపలో ఎకరాకు 40 నుంచి 50 నీలి, పసుపు రంగు జిగురు అట్టలు అమర్చాలి. వేపనూనె పిచికారీ చేయాలి. తామర పురుగు ఉధృతి ఉంటే డైమిథోయేట్ 30% ఈసీ 2 మిల్లీ లీటరు నీటికి, లేదా ఫిప్రోనిల్ 40% మరియు ఇమిడా క్లోప్రిడ్ 40% WG 0.30 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నల్లి నివారణకు ఇథియాన్ 50% ఈసీ 2.5 మిల్లీ లీటర్లు లేదా ఫ్రాపర్గేట్ 57% ఈసీ 0.50 మిల్లీ లీటరు నీటికి కలిపి ఎకరాకు 200 లీటర్ల నీటిని పిచికారీ చేసుకోవాలి అని ఉద్యాన అధికారి దస్తగిరి సూచించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.